ఈ పార్ట్‌తో స్టోరీ ఎండ్ చేస్తానని చెప్పాను కదా! కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశానండి. సో, ఇది కాదు ముగింపు. ఇంకొక పార్ట్ ఉంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మోడర్న్ కపుల్ పార్ట్ 51. అక్కీ గురించి జాన్ అంతలా చెప్తుంటే మహాకి ఇప్పుడే అక్కీని చూడాలనిపిస్తుంది. జాన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ నన్ను అక్కీ దగ్గరకు తీసుకెళ్ళు అని ఏడుస్తుంది మహా. మహా కామ్ డౌన్. నువ్వు ఇప్పుడేగా వచ్చింది, ఫ్రెష్ అయ్యాక వెళ్ళొచ్చులే, ఇలా రా అంటూ మహాని రూమ్లోకి తీసుకొని వెళ్ళింది లారా. లేదు లారా, నేను ఇప్పుడే చూడాలి, ఫ్రెష్ అవ్వాలని లేదు నాకు అంది మహా లారాతో. మహా కామ్ డౌన్. ఫ్రెష్ అయితే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళి స్నానం చెయ్యి. లారా, అక్కీని కలిసి నా లవ్ చెప్పే వరకు నాకు ప్రశాంతత రానే రాదు. అంతేకాదు అక్కీ నన్ను లవ్ చేస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఎప్పుడు నా నుండి ఏదో కోరుకుంటాడు కానీ లవ్ మాత్రం చూపించలేదు. అక్కీ మనసులో నువ్వే ఉన్నావేమో లారా అంటుంది మహా. నేనే ఉంటే ఆ రోజు నైటే నాకు దగ్గర అయ్యేవాడు. అతను నిన్ను భారీగా ఒప్పుకుంటున్నాడు అంటే లవ్ నా మీద ఎందుకు ఉంటుంది పిచ్చి? నువ్వు ఏవేవో ఆలోచించుకొని టెన్షన్ పడకు. అక్కీకి నువ్వంటే ఇష్టమే. నీ మాటలు వింటుంటే ధైర్యంగా ఉంది, కానీ ఏదో మూల కొంచెం భయంగా ఉంది. అందుకే నేను ఇప్పుడే వెంటనే అక్కీని కలవాలి అంటూ జాన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ బ్రో నన్ను అక్కీ దగ్గరకు తీసుకువెళ్ళండి అంటుంది. జాన్ లారా వైపు చూస్తాడు. లారా తీసుకెళ్ళు అని చెప్తుంది జాన్కి. మహా జాన్ని కోపంగా చూస్తూ నా భర్త దగ్గరకు తీసుకువెళ్ళమంటే లారాని పర్మిషన్ అడుగుతున్నావా బ్రో కాన్సుల్ అంటుంది మహా. లారా జాన్ ఇద్దరూ నవ్వుతారు మహాని చూసి. నవ్వండి, నా సిచ్యువేషన్లో ఉంటే నా బాధ తెలుస్తుంది మీకు. ఓకే మహా, మాతో గొడవ పెట్టుకుంటూ ఉంటే లేట్ అవుతుందేమో అంటుంది లారా. అవును జాన్ గారు, వెళ్దాం రండి అంటూ లారా వైపు చూసి నువ్వు కూడా రావచ్చుగా అంటుంది. లేదు మహా, మీ స్పేస్ని మీరు ఎంజాయ్ చేయండి అంటూ నవ్వుతుంది. మహా సిగ్గుపడుతూ బాయ్ లారా అని చెప్పి జాన్తో వెళ్తుంది. ఒక్కో సెకండ్ ఒక్కో యుగంలా గడుస్తుంది మహాకి. జాన్ గారు ఇంకెంతసేపు అంటుంది మహా. మనం స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ కూడా అవ్వలేదు, అప్పుడే ఇంకెంతసేపు అంటావే అన్నాడు. మీకేం తెలుసు నా బాధ, చచ్చిపోతున్నా అక్కీని చేరాలి అని. ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసావు సిస్ అంటాడు జాన్ మహాని. అక్కీ అమెరికా వచ్చే రోజే ప్రపోజ్ చేద్దామని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తే నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. అయ్యో, ఈ అక్కీ నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాడన్నమాట అని బాధగా చెప్తుంది మహా జాన్కి. మహా అక్కీ గురించి కంగారు పడకుండా ఉండాలని తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ అక్కీ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇల్లు రాగానే ఇదే అని చూపిస్తాడు జాన్. బాగుంది అంటూ ఫాస్ట్గా లోపలికి పరిగెడుతుంది మహా. మళ్ళీ ఆగి మీరు రండి అంటూ జాన్ని తీసుకొని డోర్ ముందు నిలబడి కాలింగ్ బెల్ కొడుతుంది. అక్కీ వచ్చి డోర్ తెరిచి ఏరా జాన్ ఎక్కడికి పోయావంటూ ఒళ్ళు విరుస్తాడు. ఏంట్రా నిద్రపోయావా, కళ్ళు వాచి ఉన్నాయి అంటాడు అక్కీ కూడా. జాన్ అక్కీని మాటల్లో పెట్టి గార్డెన్లోకి తీసుకువెళ్తాడు. జాన్ అక్కీని పక్కకి తీసుకువెళ్ళగానే గోడ వెనక దాక్కున్న మహా నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. మహా లోపలికి వెళ్ళడం చూడగానే అక్కీతో బాయ్రా, నాకు కొంచెం పని ఉంది, మార్నింగ్ వస్తాను, జాగ్రత్త అంటాడు జాన్. నేనేమన్నా చిన్నపిల్లోడినా జాగ్రత్తలు చెప్తున్నావంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటాడు అక్కీ. డోర్ వేసి తలుపుకి ఆనుకొని ఏడుస్తూ ఉంటాడు అక్కీ. అక్కీ ఏడుపు వినిపించగానే మహా తట్టుకోలేకపోయింది. అక్కీ అంటూ అతని ముందుకు వెళుతుంది మహా. మహాని చూసి అక్కీ నవ్వుతాడు. ఏం మహా, నన్ను వదిలిపెట్టవా? నువ్వు ఇండియా నుండి వచ్చాను అనే కానీ ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఏం చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నీకు చెప్పకుండా అమెరికా వచ్చాను, ఫీల్ అవుతున్నావా మహా? నీకు చెప్పి ఇక్కడికి రావాలి అంటే ఈ జన్మలో జరగదు. ఈ మధ్య నీలో చాలా చేంజెస్ వచ్చాయి. నేను ముట్టుకుంటే తిట్టే నువ్వు నన్ను ఇష్టంగా వచ్చి హక్ చేసుకుంటున్నావు, కిస్ చేస్తున్నావు, నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తున్నావు. నువ్వు చేసే పనులని నేను నీకు ఎప్పుడో దగ్గర అవుతానని నాకు భయం వేసింది, అందుకే నీకు చెప్పకుండా ఫారెన్ వచ్చాను అంటాడు. ఈ విషయాలన్నీ నాలో నేనే తలుచుకొని బాధపడుతున్నా. కనీసం నిన్ను తలుచుకునేటప్పుడైనా నీతో షేర్ చేసుకుంటే నా భారం తగ్గుతుంది అంటూ ఏడ్చేస్తాడు. మహా ఏడుస్తూ అక్కీ దగ్గరకు వెళ్ళి ఇంకా ఏమనిపిస్తుందో షేర్ చేసుకో అంటుంది. నీ బాధ తగ్గుతుందిగా అక్కీ అంటూ నుదుటి మీద ముద్దు పెడుతుంది.
మహా ఐ లవ్ యూ అంటూ టైట్గా హక్ చేసుకుంటాడు అక్కి. మహా లవ్ యూ అంటూ మొహం మొత్తం ముద్దులు పెట్టి, "మ్మ్, నిన్నెప్పుడు లవ్ చేశానో తెలుసా? ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చావు చూడు, అప్పుడే నువ్వు నాకు తెగ నచ్చావు మహా. నేను భర్త అని తెలిసి కూడా నువ్వేం విషయం దాచకుండా చాలా డేర్గా నాతో అన్నీ చెప్పేశావు. నేను అమ్మాయిలతో తిరుగుతాను, తాగుతాను. కానీ నా లైఫ్లోకి నా వైఫ్ వస్తే అవన్నీ మానేయాలి అనుకున్నా. ఇష్టమై చేసుకున్నా లేకున్నా పెళ్ళే. నిన్ను నా భార్యగా అంగీకరిద్దాం అనుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నా నెత్తిన పెద్ద బాంబు పేల్చావు. నా భార్య ఇంకొకరిని ఇష్టపడుతుంది అని తెలియగానే చాలా బాధపడ్డాను. కానీ అదెప్పుడూ బయటపడనివ్వలేదు. ఏ రిలేషన్ అయినా ఇద్దరి ఇష్టాలతో ముందుకు వెళ్ళాలి, అంతేకాని బలవంతం మీద కాదు. అందుకే నీకు దూరంగా ఉంటూ వచ్చాను. ఎంత దూరంగా ఉందామని చూసినా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేక ముద్దులు పెట్టేవాడిని." ఇలా అంటూ మహా లిప్స్ని లైట్గా టచ్ చేస్తాడు అక్కి. "నిన్ను చూస్తే నాకు పిచ్చెక్కుతుంది మహా. నిన్నెప్పుడు నా భార్యగా దగ్గరకు తీసుకోవాలనే చూసేవాణ్ణి. కానీ నువ్వు వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నావు" అంటూ ఏడుస్తాడు అక్కి. "మహా, నేను అమెరికా వచ్చేటప్పుడు నిన్నేం అడుగుదాం అనుకున్నానో తెలుసా? మహా ఐ లవ్ యూ. నీ బాయ్ ఫ్రెండ్ని వదిలేసి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయి, న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని అడుగుదాం అనుకున్నా. ఆ మాట నిన్ను అడిగితే నన్ను కొడతావు అని తెలుసు, అందుకే సైలెంట్గా వచ్చేసాను" అని ఏడుస్తాడు అక్కి. "అక్కి, ఏడవకు, చిన్నపిల్లోడిలా చేస్తున్నావు నువ్వు" అంటూ చెంప మీద చిన్నగా కొడుతుంది మహా. "మహా, కొట్టకు మహా, ముద్దు పెట్టు" అంటూ నవ్వుతాడు అక్కి. "యూ ఈడియట్, కల్లో కూడా నీకు రొమాన్స్ కావాలా?" అంది మహా. "మహా, నువ్వు నా పక్కన ఉన్నా, ముందు ఉన్న ఆలోచనల్లో ఉన్నా నాకు రొమాన్సే కావాలి. నా లవ్ని ఇలానే చూపిస్తాను. హలో, నేను వచ్చింది కల్లో కదా, ఎవరికి అబద్ధం చెప్పాలని చూస్తున్నావు?" అంది మహా. "మహా, నువ్వు ఎప్పుడైతే నన్ను కిస్ చేశావో ఇది కల కాదు, నిజమని తెలిసిపోయింది నాకు. ఫస్ట్ షాక్ అయ్యాను. ఎలా వచ్చావు అని అడుగుదాం అనుకుంటే నీ బాధ షేర్ చేసుకో అక్కి అన్నావుగా, అందుకే నా ఫీలింగ్స్ మొత్తం ఎక్స్ప్రెస్ చేశాను." "మహా, ఇంత దూరం నా కోసం వచ్చావా? ఎందుకు?" అంటూ ఆమె చెంపలని నిమురుతాడు అక్కి. అక్కి ఐ లవ్ యూ అంటూ టైట్గా హక్ చేసుకుని, "ఈడియట్, నువ్వు అమెరికా వచ్చే రోజు నీకు ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేస్తే నువ్వు చెప్పకుండా వచ్చేసావు. ఈడియట్" అంటూ కొడుతుంది మహా అక్కిని. "మానస్కి బ్రేకప్ చెప్పి చాలా డేస్ అయ్యింది. నేను నిన్ను ఎప్పుడు లవ్ చేశానో నాకే తెలియదు. నిన్ను నా భర్తగా అనుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి నా లవ్ని నీకు తెలియజేస్తూనే ఉన్నాను. నీకే నా ప్రేమ అర్థం అవ్వలేదు" అంటూ అలుగుతుంది మహా. "లేదు మహా, నీ లవ్ నాకు తెలుస్తూనే ఉంది. ఏదో నన్ను అడ్డుకుంటుంది. మేబీ మానస్ అనుకుంటా" అన్నాడు అక్కి. "నాకు తెలియదుగా అతనితో నువ్వు బ్రేక్ అయ్యావు అని, అందుకే నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేకపోయాను మహా. అక్కి, నీకు ఆల్రెడీ నేను ప్రపోజ్ చేశాను తెలుసా?" అంటుంది మహా. "అవునా, ఎప్పుడు?" అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. "ఆ రోజు నైట్ నువ్వు పబ్కి వెళ్ళి వచ్చావుగా, ఆ రోజు తమరిలో రొమాంటిక్ యాంగిల్ కూడా కొంచెం ఎక్కువయ్యి నన్ను ప్లీజ్ అని అడిగావు. అప్పుడే నేను నీకు ప్రపోజ్ చేసి నీతో ఇంటిమేట్ అవుదాం అనుకున్నా. కానీ నువ్వు స్పృహలో ఉన్నప్పుడే నీతో కలవాలి అని ఆ రోజు ఆగిపోయాను. తమరు డ్రగ్స్ తీసుకోవడంతో నా ప్రపోజల్ నీకు గుర్తులేదు. సో పో అక్కి, నీతో మాట్లాడను అక్కి. నన్ను వదిలి ఎలా రావాలి అనిపించింది నీకు?" అంటూ తను 2 డేస్ ఏం తినక స్పృహ కోల్పోయింది. పావని, సంతోష్ హెల్ప్ చేసింది మొత్తం చెప్తుంది అక్కికి. మహా చెప్పింది విన్నాక అక్కికి ఏడుపు ఆగదు. సారీ అంటూ ఆమె చేతులు పట్టుకొని తెగ బతిమిలాడతాడు. "నీ తప్పేం లేదులే అక్కి, స్టార్టింగ్ నుండి నేనే కదా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ నిన్ను దూరం పెట్టింది. మానస్కి బ్రేకప్ చెప్పిన విషయం నీకు చెప్తే బాగుండేది. నాదే తప్పు, నేను అర్థం చేసుకోవాల్సింది. నేనే పిచ్చిగా ఆలోచించి నీకు దూరంగా వచ్చాను" అంటుంది. "సో సారీ" అంటూ హక్ చేసుకుంటాడు అక్కి మహాని. మహా కూడా అక్కిని గట్టిగా పట్టేసుకుంటుంది. "మహా, నాకొకటి కావాలి" అంటాడు అక్కి. "అక్కి, మొదలు పెట్టావా అప్పుడే?" అంటుంది మహా. "నువ్వు ఓకే అన్నాక కూడా సైలెంట్గా ఉంటే ఎలా మహా? అసలు 1 ఇయర్ నుండి నో రొమాన్స్, ఓన్లీ హగ్స్, కిసెసే. ఈరోజు ఇంకా ఆగలేను" అంటూ మహా మెడవంపుల్లో ముద్దు పెడుతుంటే ఆపేస్తుంది.
అక్కి నేను జర్నీ చేసి అలసిపోయాను, స్నానం కూడా చేయలేదు, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, ముందు ఫ్రెష్ అవ్వాలి అంటుంది. ఇప్పుడేంటి, నువ్వు స్నానం చేయాలి అంతే కదా, స్నానం చేశాక ఓకే కదా అంటాడు. యూ అక్కి అంటూ అతన్ని కొడుతుంది మహా. నువ్వు పర్మిషన్ ఇచ్చేసరికి చచ్చేలా ఉన్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని తెలిసాక కూడా నిన్ను పర్మిషన్ అడగడం నాది తప్పు అంటూ మహాని ఎత్తుకుంటాడు అక్కి. హే వదులు, ఏం చేస్తున్నావు, మీ ఫ్రెండ్ వస్తాడేమో, వాడికి నా స్పీడ్ గురించి తెలుసు, అందుకే ముందే చెప్పేశాడు రే ఈ నైట్ ఇంటికి రాను అని. సో నువ్వు వాడి గురించి ఆలోచించడం వదిలేసి నా గురించి పట్టించుకో డార్లింగ్ అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు అక్కి మహాకి. నిన్నింకా ఆపలేనని నాకు అర్థమైంది, ఇక నీ ఇష్టం అంటూ అక్కి గుండెల మీద వాలిపోతుంది మహా. మహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి తనని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకువెళ్తాడు. షవర్ ఆన్ చేసి సోప్ చేతిలోకి తీసుకుంటాడు అక్కి. అక్కి ప్లీజ్ వద్దు, నేను స్నానం చేస్తాను, నన్ను వదిలే అంది మహా. అవన్నీ నాకు లవ్ ప్రపోజ్ చేయకముందు ఆలోచించుకోవాలి, ఇప్పుడు కాదు మహా అంటూ దగ్గరకు వెళ్ళి ఆమె డ్రెస్ తీసి నడుము మీద సబ్బుతో రాస్తున్నాడు. అక్కి అంటూ మహా ఊపిరి భారంగా తీసుకొని అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తుంది. ఎలా ఉంది మహా అని హస్కీగా అడుగుతాడు. నోట్లో మాట రావడం లేదురా నాయన అంటూ అక్కిని ఇంకా దగ్గరకు తీసుకుంటుంది మహా. మాటలు కరువు అయ్యేంత నేనేం చేశాను అంటూ నెమ్మదిగా పైకి వస్తాడు అక్కి. అక్కి టచ్ చేస్తుంటే మహానరాలు జివ్వమంటున్నాయి. తనని పూర్తిగా అక్కికి వదిలేసి విరహవేదన తీర్చుకుంటుంది మహా. అక్కి నెమ్మదిగా అతని చేతులని పైకి తీసుకువెళ్ళి మహా అణువణువు సోప్తో క్లీన్ చేస్తూ ఆమెలో కోరికలు రగిలిస్తున్నాడు. మహా అతని స్పర్శకి తనని కోల్పోయి ఇంకా ఉండబట్టలేక అక్కి టీషర్ట్ తీసి గట్టిగా హత్తుకుంటుంది. ఇద్దరి తడి శరీరాలు రాపిడి కలుగుతుంటే ఇద్దరూ ఒకరిని ఒకరు విడవలేక గట్టిగా పెనవేసుకుంటారు. మహా తన ఒంటికి ఉన్న సోప్ని అక్కీకి రాస్తూ అతన్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. మహా ప్లీజే అంటూ ఆమె లిప్స్ని అందుకొని లాలీపాప్స్లో చీకేస్తాడు అక్కి. ప్లీజా, ఎందుకురా, చేసేవి మొత్తం చేస్తూ చేస్తూ అంటూ అక్కిని ఇంకా దగ్గరకు లాక్కుంటుంది. మహా ఇలా కాదు అంటూ బాటబ్లో వాటర్ నింపి తనని అందులో పడేసి అతను కూడా దిగుతాడు. ఉన్న క్లోత్స్ అని తీసేసి మహాని గట్టిగా అల్లుకొని వాటర్ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. మహా అణువణువున నగ్నంగా కనిపిస్తుంటే ప్రతి చోట ఆమెని పెదవులతో తాకుతూ అతని తమకాన్ని తీర్చుకుంటాడు అక్కి. చివరిగా ఆమెని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె పెదవులని ఆక్రమిస్తాడు. ఇద్దరూ ఎంతసేపు ముద్దులో మునిగిపోయారో వాళ్ళకే తెలియదు. ఎప్పటికో ఆమెని వదిలి బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు అక్కి. మహాని బెడ్ మీదకు విసిరి ఆమె మీదకు చేరి నీకు ఓకేనా అంటూ ఆమె నడుము మడతల్లో సవరిస్తారు. మహా హుమ్మని చిన్నగా చెప్తుంది. నువ్వు ఇంత దూరం వచ్చాక కాదు అన్నా నేను ఆగలేను మహా అంటూ మహా అణువణువు అతని చేతులతో తాకి ఆమెలో కోరిక రగిలించి చివరిగా మహాలోకి ప్రవేశిస్తాడు అక్కి. అక్కి మహా తొలి కలికతో మహాని ఎక్కడా లేని ఆనందంలోకి తీసుకొని వెళ్తుంది. అక్కి వీపు చుట్టూ చేయి వేసి అతన్ని నిమురుతూ ఉంటుంది. అక్కి మహా నడుము మడతల్లో ప్రెస్ చేస్తూ ఆమెను తనలో కలుపుకుంటూ తన ప్రేమని మొత్తం చూపిస్తాడు. మహా వేడిని టూర్పులతో ఆ గది మొత్తం మారుమోగుతుంది. మహా అంత ఇష్టంగా తనని కోరుకుంటుంటే అక్కికి వదలాలి అనిపించగా తన ప్రేమని ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. చివరిగా మహాని ఇంకా దగ్గరకు లాక్కొని తన ప్రేమను చూపించి ఆమె పక్కకి చేరతాడు. లవ్ యూ అక్కి అంటూ అతని గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది మహా. మీటూ మహా అంటూ ఆమె వీపు చుట్టూ చేయి వేసి బెడ్షీట్ కప్పుతాడు అక్కి. మహా బాడీ నుండి వస్తున్న పరిమళం అక్కిని మాటి మాటికి కంట్రోల్ తప్పేలా చేస్తుంటే మహాకి నిమిషం కూడా రెస్ట్ ఇవ్వకుండా నైట్ అంతా తనతో వాక్ చేస్తూనే ఉన్నాడు. మహా అలసిపోయి ఇంకా నా వల్ల అవ్వదు అని ఏడుపు మొహం పెడుతుంది. అక్కితో లవ్ అయినా రొమాన్స్ అయినా ఇలానే ఉంటుంది, తట్టుకోవాలంటే చాలా కష్టం అంటాడు అక్కి మహాతో. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఓన్లీ ఒక్క అప్డేటే ఉంది, అది నైట్ లోపు మళ్ళీ ఇచ్చేస్తాను. నీతోనే అన్ని కూడా చదివేయండి.